హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద 90s పేర్. ఇవాళ గాంధీ జయంతి అవ్వడం వల్ల నాకు అండ్ మా హస్బెండ్కి హాలిడే. సో ఎక్కడికైనా వెళ్దాం అనుకొని ఫ్రెండ్స్కి కాల్ చేశాము. వాళ్ళు ఏదైనా టెంపుల్కి వెళ్దామని చెప్పారు. వెంటనే జూబ్లీ హిల్స్లో ఉన్న జగన్నాథ్ టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉంటున్నా సరే ఒక్కసారి కూడా ఈ టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు. ఇంకా మార్నింగ్ 7కే లేచి రెడీ అయ్యి 9 కల్లా టెంపుల్కి రీచ్ అయ్యాము. మా ఫ్రెండ్స్ రావడం చాలా లేట్ అయింది. సో పార్కింగ్లోనే వెయిట్ చేసాము. పైగా ఇవాళ ఎండ కూడా చాలా ఉంది. వెయిట్ చేసిన 15 మినిట్స్ తర్వాత వచ్చారు మా ఫ్రెండ్స్. ఇంకా వెంటనే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాం. ఇదే అండి టెంపుల్. గుడి ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుందో. వీకెండ్ కాకపోవడం వల్ల అనుకుంటా పెద్దగా క్రౌడ్ లేరు. సో త్వరగానే దర్శనం అయిపోయింది. స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకున్నా కూడా మళ్ళీ చేసుకోవాలనిపించింది. సో రెండోసారి కూడా దర్శనం చేసుకున్నాం మేమందరం. ఒక్క జగన్నాథుడే కాదు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి, ఇలా చాలా దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయి. గుడి దగ్గర నుంచి అస్సలు రావాలనిపించలేదు. ఇంకా కొంచెం సేపు అక్కడే కూర్చొని ప్రసాదం తిని నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసి జూబ్లీ హిల్స్లోనే ఉన్న టీటీడీ దేవస్థానం వారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. గుడికి వెళ్ళే రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, బట్ ఫైనల్గా రీచ్ అయిపోయాం. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో కాళ్ళు బాగా కాలుతున్నా సరే స్టెప్స్ అన్నీ ఎక్కేసి టెంపుల్లోకి వెళ్ళిపోయాము. కానీ దర్శనం చేసుకున్నంతసేపు ఆ కాలు నొప్పి మాకు తెలియలేదు. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. డైరెక్ట్గా తిరుమలలో ఉన్న స్వామివారిని దర్శించుకున్న ఫీల్ వచ్చింది. మన డైలీ లైఫ్లో ఉండే స్ట్రెస్ అండ్ వర్క్ టెన్షన్స్లో ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్కి వస్తే వదలలేం కదా. అందుకే గుడి ప్రాంగణంలోనే చాలాసేపు ఉండిపోయాం. దర్శనం తర్వాత గుడి గోపురం మీద ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాం. ఇక్కడ మా ఫ్రెండ్ విమాన వెంకటేశ్వర స్వామి హిస్టరీ గురించి చెప్తున్నాడు, సో మీరు కూడా వినేయండి. తెలుస్తాయి. 13వ శతాబ్దంలో కొంతమంది రాజు దొంగతనం చేస్తారు. గుళ్ళో దొంగతనం చేస్తారు. ఎంతమంది 13 మందినో 20 మందినో గుళ్ళోనే తల తీసేస్తారు. తిరుపతి గుళ్ళో తల తీసేస్తారు. సో అప్పుడు చనిపోయిన వాళ్ళకి మైలు ఉంటుంది. ఆ మైలు ఉండు అని చెప్పి గుడి మూసేస్తారు. 3 సంవత్సరాలు 8 సంవత్సరాలు మూసేస్తే దేవుడు ప్రతిరోజు గుళ్ళోకి వస్తాడు. దేవుడి కోసం మిగతా దేవతలను పూజ చేసుకోవడానికి వస్తారు కదా. సో అందుకని దేవుడు గుళ్ళో ఉంటుంది. బయటకు రావద్దు.
అందుకని చెప్పి నా విమానం వెంకటేశ్వర అందుకని విమానం వెంకటేశ్వర అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అందుకని అక్కడ దండం పెట్టుకుంటారు. అలా అలా లంచ్ టైం అయిపోయింది. సో ఫ్రెండ్స్ అందరూ ఏదన్నా మంచి వెజ్ రెస్టారెంట్కి వెళ్దామన్నారు. ఇంకా కేపీహెచ్బిలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాము. మా ముందు బోల్డ్ అని వెరైటీస్ అలా వడ్డిస్తూనే ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి తీసుకొస్తున్నారు. అరిటాకులో భోజనం తింటుంటే వచ్చే ఆ ఫీలే వేరే ఉంటుంది కదా. చాలా రోజుల తర్వాత ఒక మంచి భోజనం తిన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో ఇలా మా హాలిడేని గడిపేసాం. మీరు మీ హాలిడేని ఎలా గడిపారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ద 90s పైని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.